ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎట్లుందంటే మనోళ్ళకి ఇప్పుడిప్పుడే వ్యవహారం అర్థమవుతుంది. పాపం ఏదో చిన్న చిన్న కోపాలతోని మావాడు తమ్ముడు ఆనంద్ ఆ రోజు పలకరించిండు, పలకరియలేదు. ఇప్పుడే మనోళ్ళు ఎవరో చెప్పారు, సబితక్క చెప్పింది, ఆనంద్ ఏమున్నా ముఖం మీదే అంటాడని. రాజకీయంలో కొంత లౌక్యంగా తీయటి పుల్లటి మాటలు మాట్లాడాలి. పాపం మనోడు ఏంటంటే డాక్టరు, చదువుకున్నాడు, అందగాడు కాబట్టి ఏమున్నా అందగాడే కదా, కాబట్టి ఏమున్నా ముఖం మీదే అంటాడు పుసుకున. ఇక అది తెలియక తెలిసి అట్లా అంటాడు. ఇక మా యాదన్ననేమో మామూలుడు కాదు. యాదన్న ఏమున్నా కడుపులో తల పెడతాడు, అల్మించుకుంటాడు, మీద పడతాడు. అందుకే ఆయన యాదన్న అన్నం మేము అందరం యాదిరెడ్డి పటేల్ అంటాం. ఆయన మామూలుడు కాదు. ఆయన పటేన్ల దగ్గర పటేన్ లెక్కుంటాడు, మిగతా వాళ్ళ దగ్గర మిగతా వాళ్ళు లెక్కుంటాడు. మామూలుడు కాదు యాదన్న. అందుకే యాదన్ననేమో బ్రహ్మాండంగా గెలుచుకుంటూ వస్తున్నాడు. మా తమ్ముడేమో చదువుకున్నాడు, కొత్తగా వచ్చిండు కాబట్టి పాపం కొన్ని విషయాలు ఇంకా లోకజ్ఞానం ఇంకా పూర్తిగా లౌక్యం ఇంకా రాలేదు. కానీ తప్పకుండా గొప్ప నాయకుడు అవుతాడు ఆనంద్ అనే విశ్వాసం నాకున్నది. మంచి నాయకుడు అవుతాడు, తప్పకుండా నేర్చుకుంటాడనే విశ్వాసం కూడా నాకున్నది.